లక్షల రూపాయల సీసీ రోడ్డు ఒక నెల 2 నెలల లోపటే మనకు రిటర్న్ ఇచ్చింది గిఫ్ట్. ఇప్పుడు రేపు జరగబోయే ఏదైతే మనకు సోమవారం ఎలక్షన్ ఉందో అంతకన్నా మనం డబల్ ఇచ్చినాం అనుకో మెజార్టీ మన ఊరు తరఫు నుంచి. మనకి ఇప్పుడు ఈ సురేష్ శెట్కర్ గారు ప్లస్ ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ఎంపీగా గెలిచిందనుకో ఇప్పుడే ఒక్కసారి వచ్చినప్పుడల్లా ఒక 40-50 ఇండ్లు మనకు శాంక్షన్ అయితే మన ఊరికి. అట్లనే మనకు ఇప్పుడు సురేష్ శెట్కర్ గారు ఇప్పుడు ఇంతకుముందు మన ఊర్లో డెవలప్ మనకు ఏమేమి చేసింది అనేది మీకు అందరికి తెలుసు. ఏంటంటే ఇప్పుడు మనం మీరు చూసారు అడకల్లా సీసీ రోడ్లు స్టార్ట్ అయినాయే సురేష్ శెట్కర్ కిషన్రెడ్డి ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి సీసీ రోడ్లు వేయడం అనేది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు వేసిన రోడ్లు కూడా చూడండి, మేము వేసిన రోడ్లు కూడా చూడండి. ఎస్సీ కాలనీలు కూడా ఎస్సీలు కూడా ఉండొచ్చు. ఈ కాలనీలో మేము రోడ్లు వేసినాం, ఇప్పటికీ ఇంకా చెట్లు చేరలేదు. అదే ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ వాళ్ళు వేసి రోడ్డు పెద్దగైనకి ఇప్పుడు పెద్దగైనకి ఉన్న కూడా ఉన్నారు ఇక్కడ. మీరు ఇప్పుడే లేచిపోతుంది. దానికన్నా 5 సంవత్సరాల ముందు రోడ్ వేసినవి కూడా మీ కాలనీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ క్వాలిటీ చూడండి, మనుషులను చూడండి. ఇప్పుడు ఆలే మరి ఇంకో పార్టీ ఎత్తుకొని వచ్చింది. ఇప్పుడు రేపు వస్తారు మీ దగ్గరికి. ఇప్పుడు అట్లా కాకుండా మనకు ఇప్పుడు బీబీ పాటలు ఉన్నారు. ఇంతమందిలో బీ పాటలు కొలను చూసిరా, ఒక్కరు చూసినా చెప్పండి. అదే ఇప్పుడు సురేష్ శెట్కర్ మీకు ఎప్పుడంటే అప్పుడు మన దగ్గరికి వస్తాడు, మన దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు బీబీ పాటలు చూడాలంటే మనం పూనాకు పోవాలి, ఓటు మనం ఈడేయాలి. ఆయన చూడాలంటే తర్వాత 5 ఏళ్ళు పూనాకు పోవాలి. అట్లాంటి ఇప్పుడు మనకు సురేష్ శెట్కర్ కానీ ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు కానీ ఏది ఉన్నా మంచి చెడు అన్నిటికీ మన లోకల్ ఉంటారు. వాళ్ళు మన దగ్గరికి వస్తారు, లేదంటే మనం పోవాలంటే కూడా ఒకరోజు పోయి కలిసేస్తాం. అట్లాంటి మెజార్టీ ఇద్దాం మన ఊరి తరఫు నుంచి అని కోరుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉపాధి హామీ లోపల ఏమన్నా బిల్లులు పడతలేవు లేకుంటే కరెక్ట్ ఇదైతే లేదు అని ఏమన్నా డౌట్ ఉంటే కూడా మీరు చెప్పండి. ఇన్ని అధికారులు ఉన్నారు, మేము వాళ్ళకి చెప్తాము. రేపు ఎలక్షన్ తర్వాత ఆ ప్రాబ్లం ఏముందో సాల్వ్ చేస్తాం. అట్లనే 200 యూనిట్లు ఏదైతే కరెంటు ఫ్రీ ఉన్నదో ఎవరికన్నా రాలేదో మీ బిల్లు ప్లస్ మీ రేషన్ కార్డు అవన్నీ జిరాక్స్ చేసి ఉంచుకోండి, ఆధార్ కార్డు. రేపు మనకు ఏది ఎస్సీ మల్లయ్య కొడుకే ఉన్నాడు అలా బిల్లు కంప్యూటర్ కొట్టేటైనా. ఆ రోజు ఏదైనా మిస్టేక్ అయితే ఇప్పుడు మళ్ళీ ఎక్కిస్తాడు ఆయన. మీరు పోయినా సరే లేదంటే లైన్మెన్కి ఇచ్చినా సరే అది చేస్తాడు, మళ్ళీ మీకు 0 బిల్ వస్తుంది. 200 యూనిట్ करने लगाते वो सेक्रेटरी जरा सीधा लेड उल्टा लेड ఏమన్నా